బిగ్ బాస్ చరిత్రలో అందరినీ షాక్ చేసి సైలెన్స్ తో టైటిల్ గెలిచిన కంటెస్టెంట్ ఎవరు? గొడవల్లోకి దిగకుండా కేవలం స్ట్రాటజీతో అందరినీ ఎలా బీట్ చేశాడు? ఈ వీడియోలో బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ పూర్తి జర్నీ, అందులోని ట్విస్ట్లు, బంధాలు, అతని మైండ్ గేమ్, ఇంకా ఎమోషనల్ సైడ్ అన్ని వివరంగా చూద్దాం. హూ ఈజ్ అభిజిత్? అభిజిత్ దుద్దల హైదరాబాద్ లో పుట్టి ఏరోనాటికల్ ఇంజనీర్ గా చదువుకుని నటనలోకి ఎంట్రీ ఇచ్చాడు. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పెళ్లికోల వెబ్ సిరీస్ తో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ పబ్లిక్ లెవెల్లో మాస్ క్రేజ్ పెద్దగా లేదు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టేంత వరకు. బిగ్ బాస్ ఎంట్రీ అండ్ ఇనిషియల్ డేస్. బిగ్ బాస్ 4 లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అభిజిత్ చాలా నిశ్శబ్దంగా, రిజర్వ్డ్ గా కనిపించాడు. హౌస్ మేట్స్ అంతా యాక్టివ్ గా, అల్లరిగా ఉన్నప్పుడు ఇతను మాత్రం వాళ్ళని కేవలం గమనిస్తూనే ఉండేవాడు. మొదటి 2 వారాల్లో ఇతని గేమ్ ఏంటి, అసలు ఆడుతున్నాడా అని చాలా క్రిటిసిజం వచ్చింది. కానీ 3వ వారం నుంచి గేమ్ మొత్తం తిప్పేశాడు. టాస్క్లలో క్లారిటీతో మాట్లాడటం, టీమ్స్ కి మంచి డైరెక్షన్ ఇవ్వడం, నామినేషన్లలో పర్సనల్ అవ్వకుండా వ్యాలిడ్ పాయింట్స్ మాత్రమే చెప్పడం, మెల్లగా అఖిల్తో చిన్నపాటి క్లాష్లు మొదలవ్వడం, ఫ్రెండ్షిప్ అండ్ రైవల్రీ. బిగ్ బాస్ లో బాండింగ్ ఎంత ముఖ్యమో తెలిసింది ఇక్కడి. అందులో అభిజిత్ హారిక జోడి చాలా పాపులర్ అయింది. వాళ్ళ మధ్య ఉన్న ఒక సాఫ్ట్ కెమిస్ట్రీ వల్ల ఫ్యాన్స్ ముద్దుగా అబిక అని పేర్లు కూడా పెట్టారు. అయితే అఖిల్ తో ఇతని రైవల్రీ మాత్రం BB4 కి హైలైట్. అఖిల్ మా స్టైల్లో ఫిజికల్ గా గేమ్ ఆడితే అభిజిత్ మాత్రం చాలా నిశ్శబ్దంగా మెంటల్ స్ట్రాటజీతో ఆడాడు. ఈ 2 కాంట్రాస్ట్ స్టైల్స్ వల్ల ఫ్యాన్ వార్స్ కూడా పీక్స్ కి వెళ్ళాయి. మైండ్ గేమ్ అండ్ సర్వైవల్. మొత్తం 12 సార్లు నామినేట్ అయ్యి ప్రతిసారి సేవ్ అయ్యాడు. అంటే పబ్లిక్ కి అతనితో ఎంత స్ట్రాంగ్ కనెక్ట్ ఉందో అర్థమవుతుంది. టాస్క్లలో ఎప్పుడు తన కంట్రోల్ కోల్పోకుండా సిచ్యువేషన్ ని చాలా మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశాడు. ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు కూడా పానిక్ అవ్వకుండా తన సైలెంట్ స్ట్రెంత్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇది పక్కా మైండ్ గేమ్ కి నిదర్శనం. ఫినాలే అండ్ టైటిల్ విన్. గ్రాండ్ ఫినాలేలో టాప్ 5 లో అఖిల్, హారిక, సోహెల్, అరియానా, అభిజిత్ ఉన్నారు. సోహెల్ 25 లక్షలు తీసుకుని ఎగ్జిట్ అవ్వగా అఖిల్ వర్సెస్ అభిజిత్ ఫైనల్ ఫేజ్ లో పబ్లిక్ ఓటింగ్ తో అభిజిత్ టైటిల్ విన్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం, హౌస్ లో లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ గా అభిజిత్ నిలవడం, ఆ క్షణం చాలా ఎపిక్. మై ఒపీనియన్. నేను పర్సనల్ గా చెప్పాలంటే అభిజిత్ గేమ్ చాలా కామ్ గా, క్లాస్ స్టైల్లో ఉండేది. అసలు అరవకపోయినా తన గేమ్ ప్లాన్ తో, తన ఆలోచనలతో అందరినీ ప్రభావితం చేశాడు. అలాంటి ప్లేయర్స్ చాలా అరుదుగా వస్తారు. అభిజిత్ ఫ్యాన్స్ వెంటనే కామెంట్ లో మిస్టర్ కూల్ ఫర్ ఎవర్ అని టైప్ చేయండి. ఇంకెవరి ఫుల్ జర్నీ గురించి ఇలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలో కింద కామెంట్ లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు PB Talks with PK for more Big Boss journey videos.